హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 575 DI XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ యొక్క ఫుల్ కండిషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. అంటే వెహికల్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా సరే ఈ యొక్క వెహికల్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా మీ దగ్గర వెహికల్ కూడా అమ్మాలి అనుకున్నా సరే మన ఛానల్లో ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది మాకు పంపిస్తే ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. అలాగే మీ యొక్క వెహికల్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుందన్నమాట మన ఛానల్లో. ఓకేనా. వెహికల్ వచ్చేసి మహీంద్రా 575 DI బండి అనమాట. వెహికల్ మోడల్ చూసుకుంటే 2022 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఒక సంవత్సరం అయితే అవుతుందన్నమాట. ఒక సంవత్సరం వెనకమాల బండి అనమాట. వెహికల్ అనేది ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒక సంవత్సరం అయినా సరే వెహికల్ కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉందన్నమాట. 1 ఇయర్ మాత్రమే అయితే అవుతుంది. పెద్దగా యూజ్ చేయలేదు కూడా అయితే చెప్తున్నారనమాట. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 620 గంటలు మాత్రమే తిరిగింది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే 1 ఇయర్ మాత్రమే అవుతుంది కాబట్టి 2 సర్వీసులు అయితే అయ్యాయి అని అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్కి వచ్చేసి 2 సర్వీసులు కంప్లీట్ అయ్యాయి అని అయితే చెప్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 2023లో అయితే తీసుకున్నారన్నమాట. అంటే 2022 ఎండింగ్లో తీసుకున్నారు. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. తీసుకున్న కాడ నుంచి ఇప్పుడు దాకా 2 సర్వీసులు అయితే అని అనమాట. 620 గంటలు మాత్రమే తిరిగింది కాబట్టి 2 సర్వీసులు అయితే కంప్లీట్ అయితే చేసుకుందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. అలాగే ఓనర్ చెప్పే ప్రైస్ చూసుకుంటే మనకి 6,30,000 అయితే చెప్తున్నారు అనమాట. ఓనర్ అనేది 6,30,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవడం వల్ల మీకు కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా వెహికల్ నచ్చినా సరే, మన ఛానల్లో ఉన్న వెహికల్ ఏదైనా మీకు కావాలనుకున్నా సరే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా మంది అయితే మెదక్ డిస్టిక్లో అయితే అడుగుతున్నారు. అలాగే తెలంగాణలో కామారెడ్డి సైడ్ నుంచి అయితే అడుగుతున్నారు. కామారెడ్డి సైడ్ని అయితే ఒక సెకండ్ హ్యాండ్లోనే 2018, 19, 20, 23 వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట ఆల్రెడీ. అలాగే తక్కువ ప్రైజ్లో వెహికల్స్ కావాలనుకుంటే ఆల్రెడీ వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను తక్కువ ప్రైజ్లోనే. అంటే 2008, 9, 10, 18, 11, 12 మోడల్లో వెహికల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో పొద్దుటూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఎవరికైనా ఈ యొక్క లొకేషన్ నుంచి ఈ యొక్క వెహికల్ కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ పొద్దుటూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. 620 గంటలు మాత్రమే తిరిగిన రీడింగ్ అయితే ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్ అయితే 100% 100లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ లేదు. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే తీసుకునేటప్పుడు ఒక షోరూంలో కానీ మెకానిక్ దగ్గర కానీ చూపించుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.